Okay, next ప్రాబ్లమ్స్ ఆన్ డొమైన్స్ ఫంక్షన్స్ చాప్టర్లో మనకి రకరకాల ఫంక్షన్స్ ఉంటాయి. సో వాటికి డొమైన్స్ ఎలా కనుక్కోవాలి అనేది ఇక్కడ కొన్ని రకాల ఫంక్షన్స్ ఇక్కడ నేను ఇచ్చాను. సో ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా నేచర్ ఒకటే, fx/gx. సో మనకి డినామినేటర్లో లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ 4 ప్రాబ్లమ్స్లో ఉన్న సిమిలారిటీ ఏంటిదంటే డినామినేటర్స్ కంటైన్స్ లీనియర్ ఫ్యాక్టర్స్. లీనియర్ ఫ్యాక్టర్స్ మీన్స్ x-1, x-2, x-3. ఇక్కడ దీని మళ్ళీ మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు. ఇది x² - 1 అంటే a² - b² ఫామ్లో ఉంది కాబట్టి a+b × a - b అంటే x-1 × x+1, ఇది x+3. ఈ థర్డ్ ప్రాబ్లంలో x+1. అట్లానే ఇక్కడ కూడా మనకి ఫ్యాక్టర్స్ ఇది ఒక క్వాడ్రాటిక్గా ఇచ్చారు, హైయెస్ట్ పవర్ 2 ఉంది. దీనికి కూడా 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. సో ఆల్రెడీ డినామినేటర్లో లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అట్లానే క్వాడ్రాటిక్ ఫామ్లో కూడా ఉండొచ్చు. క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంటే ఫ్యాక్టర్స్ కనుక్కొని మనం డొమైన్ కనుక్కోవాల్సి ఉంటుంది. సో మొత్తానికి వీటన్నిటికీ యూనిక్గా డినామినేటర్లో లీనియర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లీనియర్ ఫ్యాక్టర్స్ అంటే x⁻1, ప్రతి ఫ్యాక్టర్లో కూడా x⁻1, ఇక్కడ x⁻1, x⁻1, x⁻1. ఇక్కడ దీన్ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు అని చెప్పారు. a² - b², x-1 × x+1. సో అక్కడ కూడా x⁻1, ఇక్కడ x⁻1, ఇక్కడ x⁻1. ఇది క్వాడ్రాటిక్, దీనికి 2 ఫ్యాక్టర్స్ వస్తాయి. అవి కూడా ఇలాంటివే 2 వస్తాయి. సో అవి కూడా x⁻1. సో వీటన్నిటికీ ఇక్కడ రాసిన ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా ఒక కామన్ బిహేవియర్ ఉంది. డినామినేటర్స్ కంటైన్స్ లీనియర్ ఫ్యాక్టర్స్. ఓకే, దట్ ఈస్ వీ హ్యావ్ టు అండర్స్టూడ్ హియర్. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి జనరల్గా మనకి ఫంక్షన్స్లో డొమైన్ అంటే ఏంటి, డినామినేటర్ కనుక ఉన్నట్లయితే ఆ డినామినేటర్ 0 అయితే ఆ ఫంక్షన్ డిఫైన్డ్ కాదు. ఎందుకంటే సంథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫైనైట్. అలా డినామినేటర్ కనుక 0 అయ్యే అవకాశం ఉంటే అది మనకి డిఫైన్డ్ కాదు. ఏ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 0 వస్తుందో ఆ వాల్యూస్ని రియల్ నెంబర్స్లో నుండి ఎక్స్క్లూడ్ చేయాలి, తొలగించాలి. ఓకే, జనరల్గా మనం అన్నీ కూడా ఫంక్షన్స్ డిఫైన్డ్ ఆన్ రియల్ నెంబర్స్ మీద డిఫైన్ చేయబడినటువంటి ఫంక్షన్స్. సో ఏ వాల్యూస్కి అయితే ఈ ఫంక్షన్స్ డిఫైన్డ్ కావు అంటే డినామినేటర్లో ఏ నెంబరు సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుందో అప్పుడు ఆ ఫంక్షన్ డిఫైన్డ్ కాదు. ఏ నెంబర్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుందో లేదా ఏ నెంబర్స్కి ఇవి డిఫైన్డ్ కావో వాటిని మనం రియల్ నెంబర్ సెట్లో నుండి మైనస్ చేస్తూ చూపించాలి. ఓకే, సో ఆ విధంగా ఏ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇవి డిఫైన్డ్ కాకుండా ఉంటాయో ఆ వాల్యూస్ని రియల్ నెంబర్ సెట్లో నుండి మైనస్ చేయాలి. దాన్నే మనం డొమైన్గా అర్థం చేసుకుంటాం. సో ముందుగా మొదటి ప్రాబ్లం చూస్తే 2x² - 5x + 7 x-1, x-2, x-3. సో డినామినేటర్స్, న్యూమరేటర్తో పని లేదు ఇక్కడ. ఈ ప్రాబ్లమ్స్లో డినామినేటర్సే మనకు కావాల్సింది. డినామినేటర్ ఉంటే వాటిని మనం 0 కాకుండా చూసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఓకే, సో ఫస్ట్ వన్ మనం చూసినట్లయితే ఇక్కడ డినామినేటర్స్ ఇట్ ఈస్ డిఫైన్డ్ for x-1 not equal to 0, x-2 not equal to 0, x-3 not equal to 0. సో ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది డిఫైన్డ్ కావాలి, ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ కావాలి అంటే డినామినేటర్స్లో ఉన్నటువంటి లీనియర్ ఫ్యాక్టర్స్ 0 కాకూడదు అనే దాన్ని మనం నాట్ ఈక్వల్ టు 0గా, ఇది 0 కాకపోతే ఆ ఫంక్షన్ డిఫైన్డ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ -1 అనేది రైట్ సైడ్ వెళ్ళినట్లయితే నాట్ ఈక్వల్ టు +1. అట్లానే ఇక్కడ కూడా -2 రైట్ సైడ్ వెళ్ళినట్లయితే x నాట్ ఈక్వల్ టు +2. ఇక్కడ కూడా x నాట్ ఈక్వల్ టు +3. సో అంటే x అనేది 1 కాకూడదు, 2 కాకూడదు, 3 కాకూడదు. అయితే ఏమవుతుంది, ఇక్కడ 1 పెట్టుకుంటే 1 - 1 0. సో పైన సంథింగ్ ఏదో ఒక నెంబర్ వస్తుంది, ఇక్కడ 0. సంథింగ్ బై 0 అంటే ఇన్ఫినిటీ. సో ఇక్కడ 2 పెడితే ఇక్కడ 0 వస్తుంది, 2 - 2 0. 3 పెడితే ఇక్కడ 0 వస్తుంది. అందువల్ల డినామినేటర్లో 0 వచ్చేటటువంటి ఏ నెంబర్ పెట్టుకుంటే 0 వస్తుందో ఆ నెంబర్స్ అన్నిటిని మనం రియల్ నెంబర్స్లోనే తీసేయాలి. ఓకే,
సో దేర్ఫోర్ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు, సో కొన్ని నెంబర్స్ మనం తీసుకోకూడదు అని చెప్తున్నాం కాబట్టి ఇది యూనివర్సల్ డొమైన్ రియల్ నెంబర్స్ అనేది. సో దీంట్లో నుండి వాటిని మనం ఫ్లవర్ బ్రాకెట్స్ తోటి సెట్ బ్రాకెట్స్ తోటి చూపించాలి, అది తీసేసినట్టుగా. సో జస్ట్ ఈ 3 ఎలిమెంట్సే, ఈ 3 ఎలిమెంట్స్ పెట్టినప్పుడే మనకి డినామినేటర్లో 0 వస్తుంది. డినామినేటర్లో 0 వస్తే ఈ ఫంక్షన్ డిఫైన్డ్ కాదు, అందువల్ల ఇవి తీసుకోకూడదు కాబట్టి వాటిని మనం ఆర్ మైనస్ సెట్ బ్రాకెట్లో ఆ 3 ఎలిమెంట్స్ రాయాలి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ ప్రాబ్లం. సో సెకండ్ ప్రాబ్లం మనం చూసినట్లయితే, సో ఇక్కడ మనకి x² - 1 అని ఉంది, అంటే a² - b². సో ఇక్కడ కూడా అదే విధంగా ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ సో దీన్ని కూడా మనం ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి. x - 1 × x + 1. సో x - 1 నాట్ ఈక్వల్ టు 0, x + 1 నాట్ ఈక్వల్ టు 0, x + 3 నాట్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ చేసినట్టుగానే ఇవి కూడా రైట్ సైడ్ వచ్చినట్లయితే x నాట్ ఈక్వల్ టు +1, x నాట్ ఈక్వల్ టు -1, x నాట్ ఈక్వల్ టు -3. సో ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఈ ఎలిమెంట్స్ సబ్స్టిట్యూట్ చేయకూడదు. రియల్ నెంబర్స్లో ఈ నెంబర్స్ తీసుకోకూడదు, ఈ నెంబర్స్ సబ్స్టిట్యూట్ చేయకూడదు. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, 1 పెట్టుకుందాం. 1² - 1, 1² అంటే 1, 1 - 1 0. సో 1/0 అంటే ఇన్ఫినిటీ, అంటే ఫంక్షన్ నాట్ డిఫైన్డ్. అట్లానే -1 పెట్టినా కూడా -1² అన్నా కూడా +1, మళ్ళీ 1 - 1 అంటే 0. ఓకే, సో ఇక్కడ -1 + 1 పెడితే ఇక్కడ 0 వస్తుంది. అదే -3 పెట్టినప్పుడు ఇక్కడ 0 వస్తుంది. మొత్తానికి డినామినేటర్ 0 అవుతుంది. 0 × 1 అంటే 0నే కదా. సో అట్లా 1/0 వచ్చేటటువంటి సందర్భాలు ఎప్పుడంటే 1 తీసుకుంటే, -1 తీసుకుంటే, -3 తీసుకుంటే డినామినేటర్లో 0 వస్తుంది. సో వీ కెనాట్ టేక్ దీస్ వాల్యూస్. ఓకే, వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ దీస్ వాల్యూస్ ఫ్రమ్ రియల్ నెంబర్ సెట్. ఓకే, దట్ ఈస్ ద డొమైన్. దేర్ఫోర్ డొమైన్ ఈజ్ ఈక్వల్ టు r - 1, -1, -3. సో వీటికి ఆర్డర్ అంటూ ఏం లేదు. సెట్ బ్రాకెట్లో ఏ నెంబర్ అయినా ముందు రాసుకోవచ్చు, ఏ నెంబర్ ఎక్కడైనా రాసుకోవచ్చు. మొత్తానికి r మైనస్ సెట్ బ్రాకెట్లో ఈ 3 ఎలిమెంట్స్ రాసామా లేదా అంతే. దీంట్లో ఆర్డర్ అనేది ఏముండదు, ముందు మైనస్ ఉండాలి, ముందు ప్లస్ ఉండాలి, అట్లాంటి ఆర్డర్ అంటూ ఏం లేదు. ఓకే, బికాస్ దీస్ ఆర్ సెట్స్. ఓకే, సెట్స్ కాబట్టి ఏ నెంబర్ అయినా ముందు రాసుకోవచ్చు, ఏ నెంబర్ ఎక్కడైనా రాసుకోవచ్చు. సో మొదటి 2 ప్రాబ్లమ్స్కి డొమైన్ ఇది. అట్లానే మూడోది కూడా మనం చూద్దాం. 3/x/x + 1. ఇక్కడ కూడా డినామినేటర్లో ఒక సింగిల్ లీనియర్ ఫ్యాక్టర్ ఉంది, ఒక్కటే ఉంది. సో మరి ఇది డినామినేటర్ 0 వచ్చే అవకాశం ఉందా అంటే ఉంది. -1 పెట్టుకుంటే -1 + 1 0, డినామినేటర్ 0 అవుతుంది. ఓకే, సో అది మామూలుగా జనరల్గా యూనివర్సల్ డొమైన్ ఏంటిది, రియల్ నెంబర్ సెట్, అన్నీ తీసుకోవచ్చు. మరి -1 తీసుకుంటే ఇక్కడ 0 వస్తుంది. సో 3 - 1/0 సంథింగ్ బై 0 ఈజ్ ఇన్ఫైనైట్. సో వీ కెనాట్ టేక్ -1. ఓకే, ఫర్ టు ఎగ్జిస్ట్ దిస్. సో అదేవిధంగా మనం మెన్షన్ చేస్తాం, ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్ x + 1 నాట్ ఈక్వల్ టు 0. సో ఇది డిఫైన్డ్ కావాలంటే డినామినేటర్ 0 కాకూడదు. ఇవన్నీ కూడా న్యూమరేటర్తో మనకు పని లేదు, డినామినేటర్స్ కంటైన్స్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఇన్ ఆల్ దీస్ ఫంక్షన్స్. సో అవి 0 కాకుండా ఉంటే చాలు మనకి. సో ఇది x + 1 0 కాకూడదు డిఫైన్డ్ కావాలంటే. సో అప్పుడు దట్ ఇంప్లాయిస్ ఈ +1 రైట్ సైడ్ వస్తే x నాట్ ఈక్వల్ టు -1. దేర్ఫోర్ డొమైన్ ఆర్లో నుండి ఈ ఒక్క ఎలిమెంటే తీసుకోకూడదు కాబట్టి దాన్ని మనం r మైనస్ సెట్ బ్రాకెట్లో -1. ఓకే, సో అది 4th వన్ కూడా మనం చూద్దాం. లెట్ us see కంటిన్యూషన్. ఓకే, 4th వన్ fx is equal to 1/6x - x² - 5. సో డినామినేటర్ ఉంది కాబట్టి ఇది 0 అయ్యే అవకాశం మనం చెక్ చేసుకుందాం. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ ఫర్
So fourth problem, it is defined for 6x minus x square minus 5 not equal to 0. సో డినామినేటర్ మనకి 0 కాకూడదు. సో ఇలా ఉంటే మనం ఏ నెంబర్స్ పెట్టుకుంటే 0 వస్తుందో మనకు తెలియదు, ఎందుకంటే క్వాడ్రాటిక్ ఫామ్. సో దాన్ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకొని లీనియర్ ఫ్యాక్టర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. దానికోసం మనం ముందుగా దీన్ని క్వాడ్రాటిక్ కాబట్టి దీని ఒక ఆర్డర్ అంటే ఎక్స్ స్క్వేరు, తర్వాత ఎక్స్ టర్ము, తర్వాత కాన్స్టెంట్, ఆ విధంగా రిప్రజెంట్ చేద్దాం. ఇలా ఉంటే మనకి ఫ్యాక్టరైజేషన్ ఈజీగా ఉంటుంది. సో ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే ఏం చేస్తాం, మనం ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్కి కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తాం. -1 × -5 +5. ఈ +5కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 5 అంజానే ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ని ప్లస్ చేసిన మైనస్ చేసిన ఎక్స్ కోఎఫిషియంట్ అనేది రావాలి. ఇది +6 ఉంది. సో ఈ రెండు యాస్టీస్గా ప్లస్ చేస్తే మనకి +6 వస్తుంది. సో వాటిని మనం ఇలా రాయొచ్చు, -x². సో 6x అంటే 5x + x -5 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ 2 టర్మ్స్లో x అనేది కామన్ తీస్తే ఇంకా x²లో -x²లో x పోతే -x ఉంటుంది, ఇక్కడ x పోతే 5 ఉంటుంది. సో ఇక్కడ మనం -1 అనేది కామన్ తీస్తే మనకి -x రావాలి కదా, ఇక్కడేమో +x ఉంది. సో మైనస్ తేడా ఉంటే -1 కామన్ తీయాలి. -1 కామన్ తీస్తే ఇక్కడ గుర్తులు మారిపోతాయి. +x బికమ్ -x, -5 బికమ్ +5 నాట్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ రెండు ఒకటి, 5 - x, 5 - x. ఆ 5 - x అనేది కామన్ తీస్తే x -1 పక్కన ఉన్నటివి బ్రాకెట్లోకి వచ్చేస్తాయి, ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. సో దీస్ ఆర్ ద లీనియర్ ఫ్యాక్టర్స్. సో ఈ క్వాడ్రాటిక్ లీనియర్ ఫ్యాక్టర్స్ ఇవి. సో ఇప్పుడు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ ఏ నెంబర్ పెట్టుకుంటే 0 వస్తుంది, 5 - 5 0. ఇక్కడ 1 పెడితే 0 వస్తుంది, 1 - 1 0. సో అవి మనం తీసుకోకూడదు. సో విడివిడిగా రాస్తున్నాను, 5 - x నాట్ ఈక్వల్ టు 0, x -1 నాట్ ఈక్వల్ టు 0. సో ఈ ప్రాబ్లం మనకి ఈ ఫంక్షన్ డిఫైన్డ్ కావాలి అంటే ఈ లీనియర్ ఫ్యాక్టర్స్ అనేవి 0 కాకూడదు. ఓకే, సో -x రైట్ సైడ్ తీసుకెళ్తాం, 5 నాట్ ఈక్వల్ టు x, దట్ మీన్స్ x నాట్ ఈక్వల్ టు 5. ఇక్కడ -1 రైట్ సైడ్ వెళ్తే x నాట్ ఈక్వల్ టు +1. ఓకే, అంటే x అనేది 1 కాకూడదు, 5 కాకూడదు. దేర్ఫోర్ డొమైన్ ఆర్లో నుండి 1, 5ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఇది యూనివర్సల్ డొమైన్ కదా, దాంట్లో నుండి ఈ రెండు నెంబర్స్ తీసేస్తాం. ఈ రెండు నెంబర్స్ పెట్టుకుంటే డినామినేటర్లో 0 వస్తుంది. డినామినేటర్ 0 వస్తే ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫినిటీ వస్తే ఫంక్షన్ నాట్ డిఫైన్డ్. Okay, that is the concept. Okay, so finally this is the domain of fourth problem. Okay, thank you.